వెళ్తున్న బాలునైతే ప్రభావతి ఆపుతూ ఉంటుంది. అలా ఆపి ఏంటి అనైతే బాలు అడుగుతూ ఉంటాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి అని ప్రభావతి అనేసరికి నాకు అర్జెంటుగా ట్రిప్ ఉంది, నేను వెళ్ళాలి అనైతే అంటూ ఉంటాడు బాలు. లేదు, ఒక విషయం మాట్లాడాలి ఆగు అనైతే అంటూ ఉంటాడు. గేటు తీస్తే వెళ్తాను అని బాలు అనేసరికి ఒక విషయం చెప్పాలి అన్నానా అనైతే అంటూ ఉంటుంది. ఇక మేనే అయితే అతనికి ట్రిప్ ఉంది అంటున్నాడు కదా, వెళ్ళనివ్వండి అనైతే అంటూ ఉంటుంది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అది మీకు చెప్పాలి కదా, ఇప్పుడే చెయ్యాలి ఆ పని అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి మీతో వేరే కాపురం పెట్టించాలనుకుంటున్నాం అనైతే అంటూ ఉంటాడు. ఇక బాలు మీనా అయితే షాక్ అవుతూ ఉంటారు ఆ మాటలకి. ఇక రవి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక శృతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య తీసుకున్న నిర్ణయం అనైతే అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో సత్యం లోపలికి వస్తూ ఉంటాడు. వస్తున్న సత్యం దగ్గరికి అయితే బాలు పరిగెట్టుకొని వెళ్ళి నాన్న ఇది నిజమేనా అనైతే అంటూ ఉంటాడు. అమ్మ చెప్పింది నిజమేనా, నేను మీనా బయటికి వెళ్ళిపోవాలా, వేరే కాపురం పెట్టాలా, ఇది నిజమేనా అనైతే అంటూ ఉంటాడు. అవును, అది నిజమే, నీతో ఎన్నాళ్ళు ఇబ్బందులు పడి నేను విసిగిపోయాను, ఇంకా విసిగిపోలేను, నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాము. మీరు ఇప్పటికిప్పుడే ఇల్లు వదిలి వేరే ఇంటికి మారాలి, ఇల్లు కూడా చూశాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇది బాధాకరంగా ఉన్నా సరే తప్పక చెయ్యాలి. ఇది ఇంట్లో మనం మనుషులమే దూరంగా ఉంటాము, కానీ మనసులు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఎవరు మనసులు నొచ్చుకోకుండా ఇల్లుని ఖాళీ చేసి ఇప్పుడే ఇల్లు మారిపోవాలి అనేది అంటూ ఉంటాడు సత్యం. ఆ మాటలకి బాలు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సత్యం నిర్ణయానికి.